మేకలకి గొర్రెలకి స్కీమ్ ఉన్నట్టుగా ఫిక్స్ కూడా ఉంటుంది. అంటే ₹1,00,00,000 ఉంటుంది. ₹1,00,00,000 ఇంట్లో 50 లక్షల రూపాయల సబ్సిడీ. నేను దానికి గౌరవ ఎమ్మెల్యే గారికి ఏం రిక్వెస్ట్ చేస్తా ఉన్నానంటే, వీళ్ళకి కావాలంటే బ్యాంకర్స్ లోన్ ఇవ్వాలి. బ్యాంకర్స్ లోన్ ఇవ్వాలంటే ఓన్లీ కోఆపరేటివ్ బ్యాంక్ మాత్రం ఇస్తా ఉన్నారు. దానికి అగ్రికల్చర్ ల్యాండ్ వాళ్ళు మార్గేజ్ చేస్తూ ఉన్నారు. మినిమం 4 నుంచి 5 ఎకరాల భూమి ఉండాలి. ఆ భూమిని వాళ్ళు పెట్టుకోలేకపోతా ఉన్నారు. ఇంతకుముందు వారు చెప్పినట్టుగా చాలా మంది వేరే అగ్రకులస్తులు పెట్టుకుంటా ఉన్నారు. పెట్టుకొని ఆర్థికంగా భూమి విభాగం కంటే మిగతా దానికంటే లాభసాటిగా ఉన్నది. ఎందుకంటే ఒక పంది ఒక సంవత్సరానికి 2 ఈతలు, ఇంకొక ఈతకు 10 పిల్లలు ఉంటాయి. అట్లా 20 పిల్లలు ఉంటుంది. అది పెద్దగా అయిన తర్వాత 20 ఏళ్ళ తప్పుడు పోతుంది. అంటే ఆ రకంగా వాళ్ళకి ఆర్థికంగా ఉంటుంది. మరి అది పెద్ద నేరమే కాదు. ఈ ఊర బంధువులు పెంచుకొని అందరితో తిట్లు పడి మరి ఆ వాసనకి ఇది కంటే మరి చక్కగా నేను ఎమ్మెల్యే గారు ఏమంటున్నా అంటే ఎక్కడన్నా 20 ఎకరాలు ఇప్పిస్తే 5-6 యూనిట్లు ఇప్పించి బ్యాంకర్స్ తోటి మాట్లాడి అసలు యాక్చువల్ గా దానికి మార్గేజ్ కూడా అవసరం లేదు. ఇలాంటి సెక్యూరిటీ కొలెక్టరల్ సెక్యూరిటీ లేకుండా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రాంతంలో కూడా బ్యాంకర్స్ ఏం చేస్తా ఉన్నారంటే మిస్గైడ్ చేసి ఇదంతా కలెక్టర్ గారు చర్య తీసుకోవాలి. మరి వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారో అర్థమైతే లేదు. ప్రతి దానికి బ్యాంకర్స్ ఏదో లింక్ పెట్టి ఎన్ని ప్రభుత్వ స్కీములు మరి ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వ స్కీములు ఇస్తే అవి ఇంప్లిమెంట్ జరుగుతలేవు, గ్రౌండింగ్ అవుతలేవు. కాబట్టి నేను గౌరవ ఎమ్మెల్యే గారు కోరుతా ఉన్నా, మీరు ఒకసారి బ్యాంకర్స్ మీటింగ్ పెట్టి కలెక్టర్ కూర్చోబెట్టి మరి వాళ్ళ లీడ్ బ్యాంక్ మేనేజర్ తో కానీ లేకుంటే ఆర్ఎంస్ మాట్లాడి ఏ స్కీమ్ అయితే ఉన్నదో ఇటువంటి స్కీమ్స్ వీళ్ళకి వితౌట్ కొలెస్ట్రాల్ లేకుండా మరి ఇప్పించినట్టే 50 లక్షల సబ్సిడీ వస్తుంది. వాళ్ళ 10 కుటుంబాలు కలిసి చేసుకున్నట్టే ఎరుకల జాతి మొత్తం ఆర్థికంగా డెవలప్ అయితే, ఆర్థికంగా డెవలప్ అయిన తర్వాత సామాజికంగా గుర్తింపు వస్తుంది. సామాజికంగా గుర్తింపు వచ్చినాక రాజకీయ గుర్తింపు వస్తుంది. ఇవాళ మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. మీరు రాజకీయంగా ఉండి ముఖ్యంగా మీరు చదువు పట్ల ఉంటే ఇవాళ ఎస్టీ రిజర్వేషన్లు అంతా ఎవరు వేరే వాళ్ళు కొంతమంది తీసుకోపోతా ఉన్నారు. ఎవరు విమర్శిస్తలేదు. వాళ్ళే డాక్టర్లు అయినారు, వాళ్ళే ఇంజనీర్లు అయినారు, వాళ్ళే ఐపీఎస్ ఆఫీసర్లు అయినారు, వాళ్ళే ఐఏఎస్ ఆఫీసర్లు అయినారు. ఎరుకల జాతిలో వాళ్ళు కనీసం ఒక సర్పంచ్ స్థాయిలో, ఒక మండల పరిషత్ స్థాయి, ఒక జడ్పీ స్థాయి, ఒక ఎమ్మెల్యే స్థాయి లేదు. అంటే దానికి కారణం విద్యలో ఎన్నుకోవడం, ఆర్థికంగా ఎన్నుకోవడం ప్రధానమైన కారణం కనుక మరి మీరు ఆ దిశగా మీ ఉన్న వాళ్ళని మీ దగ్గర ఎంతో కొంత ఇప్పుడు ఆర్థికంగా ఉంటా ఉంటారు. ఇప్పటికీ ఎదుగుతా ఉంటారు. కాకపోతే మీరు పందుల విషయంలో ఎట్లా ఉంటాయో మీరు కూడా అట్లే ఉన్నాయి ఎక్కడ చూసినా. కాబట్టి నేను గౌరవ ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, మీరు ఫస్ట్ ప్రయారిటీగా మీకు ఎట్లా ఇప్పుడు ఈ సంవత్సరం ఇల్లు వస్తూ ఉన్నాయి కనుక ఆ హౌసింగ్ లో ఎరుకల జాతి సోదరుడు ఎక్కడికి ఉంటే అక్కడికి వాళ్ళకి ఎందుకంటే ఎలిజిబుల్ అవుతారు కనుక ప్రతి వ్యక్తికి ఒక ఇల్లు ఇప్పించి మరి ఒక 20 ఎకరాలు ఎక్కడైనా ప్రభుత్వ స్థలం ఇప్పించి ఒక 10 యూనిట్లు 5 యూనిట్లు ఏది పంతుల యూనిట్లు పెట్టుకున్నట్టయితే ఈ జిల్లాలో ఉన్న మొత్తం మంది బాగుపడతారని చెప్పి నేను తెలియజేస్తూ మరి వారి సమస్యల కోసం మీరు ఖచ్చితంగా ఆలోచన చేస్తారని చెప్పి విశ్వాసంతో నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. నేను వీళ్ళ పక్షాన మరి మా పక్షాన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమైనా ఉన్నా నాకుండే పరిజ్ఞానం కోసం మీరు ముందరికి వస్తే నేను ఖచ్చితంగా మీకు నా పరంగా నా వద్ద సహకారం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మీ యావత్ ఎరుకల ఆదివాసీ ఎరుకల కులస్తులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మీరందరూ ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా డెవలప్ కావాలని మీకు అన్ని పార్టీలు కూడా ఈవెన్ అంటే కాంగ్రెస్ పార్టీ దగ్గర మొదలుకుంటే టీఆర్ఎస్ పార్టీ కానీ మా బీజేపీ పార్టీ కానీ ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా మీ ఎరుకల జాతిని గుర్తించి మీ అందరికీ స్థానిక సంస్థలు అవకాశం కల్పించాలని చెప్పి నేను కోరుతున్నాను.